తహసీల్దార్ రత్నకుమారికి అరుదైన గౌరవం లభించింది. రత్నకుమారికి బెస్ట్ ఎలక్టోరల్ అవార్డు రావడంతో ఆఫీస్ సిబ్బంది సన్మానించారు. 2024లో జరిగిన ఎన్నికల్లో పనిచేసినందుకు అవార్డు తీసుకోవటం చాలా సంతోషంగా ఉంది. నాకు ఇది మొదటి అవార్డు. చీఫ్ సెక్రటరీ నుండి అందుకోవటం గౌరవంగా ఉందని తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి అన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, కలెక్టర్, ఆర్టీఓ ఆఫీస్ సిబ్బంది ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఐఎమ్ సో హ్యాపీ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్. ఈరోజు నేను ఆలగడ్డ తహసీల్దార్గా ఉండి ఈ గణతంత్ర దినోత్సవ దాంట్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. మీ అందరికీ తెలుసు, ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఒక కాన్స్టిట్యూషన్ను మనం అంటూ రూపొందించుకొని దాన్ని అమల్లోకి తెచ్చిన రోజు. సో మనం అందరం కూడా రూల్స్, రెస్పాన్సిబిలిటీస్తో, రైట్స్తో పాటు మన కాన్స్టిట్యూషన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇంకా డెవలప్మెంట్ దిశగా ముందుకు వెళ్ళాలని అందరికీ కోరుకుంటున్నాను. మరియు నాకు బెస్ట్ ఎలక్టరల్ ప్రాక్టీసెస్ అవార్డు కింద నన్ను నంద్యాల జిల్లా నుంచి తహసీల్దార్గా ఎంపిక చేశారు. మా కలెక్టర్ మేడం గారికి, ఆర్డీఓ గారికి మరియు నా సిబ్బంది అందరికీ కూడా నేను వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఐఎమ్ సో హ్యాపీ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ అవార్డ్. అందులో కూడా ఒక విజయవాడకి వెళ్ళి మన సిఎస్ గారి చేతుల మీదుగా తీసుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సంగారెడ్డి